అనిరుద్ గారు కూడా మరి కాసేపు అందుబాటులోకి రాబోతున్నారు. అనిరుద్ గారు కూడా అటు మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధి ఆయన కూడా. సో ఫస్ట్లీ నేను ఈరోజు కొత్తగా డిబేట్లో జాయిన్ అయినటువంటి నరసింహాచారి గారితో స్టార్ట్ చేస్తాను. నరసింహాచారి గారు, ఏంటి నిజంగానే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోందా? మార్వాడీలు ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడుతున్నారనేది ప్రధాన డిమాండ్. కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి సార్. కౌంటర్ రీకౌంటర్ ఏంటనేది కూడా మీకు మరి కాసేపట్లో గ్రాఫిక్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో అసలు డిమాండ్ ఏంటి నరసింహాచారి గారు? అసలు ఏం డిమాండ్? ఈ రకంగా ఇంతటి స్థాయిలో ఉద్యమంగా మారడానికి గల కారణం ఏంటి? ముందుగా ఆర్టీ వాళ్ళకి లైవ్ లో జైన్ అయినటువంటి పృథ్వీరాజ్ అన్నకు మిగతా సోదరులకు అందరికి నమస్కారం. మేము మాట్లాడేది వినబడుతుందా? వినిపిస్తోంది, మాట్లాడండి. ఓకే, నాకు మిగతా వాళ్ళు ఎవరు కనబడడం లేదు, పర్లేదు మాట్లాడండి. అయితే మేము 2021లో ఇప్పుడు కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నియోజకవర్గము తూప్రాన్ పట్టణంలో, గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్ పట్టణంలో ఒక రాజస్థానీ అతను మా స్వర్ణకారుని పైన రాడుతో కొట్టడానికి, తలపైన కొట్టడానికి వస్తే అతని వేళ్ల పైన పడి ఒక్క వేలు కట్ అయిపోయింది. పూర్తిగా కట్ అయిపోతే ఆ రోజులలోనే ధర్నాలు ఉద్యమాలు చేసినాం 10,000 మందితో 9 రోజులు దీక్ష చేసి. అప్పటి నుంచి ఉద్యమం నడుస్తూనే ఉంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒరిజినల్ మార్వాడి వాళ్ళకి మేము ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. మార్వాడి గోబ్యాక్ అని చెప్పేసి కొన్ని దుష్ట శక్తులు సృష్టిస్తున్నాయి. గోబ్యాక్ అని ఎవరు కూడా అనడం లేదు. మేము ఏమంటా ఉన్నాం, పల్లెటూళ్ళల్లో మండల కేంద్రాలలో వచ్చి షాపులు పెట్టి ఇక్కడి కుల వృత్తిదారుల పొట్టలు కొట్టొద్దు అంటున్నాం. తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? మన నీళ్లు మనకు కావాలి, మన నియామకాలు మనకు కావాలి, మన ఉద్యోగాలు. ఏం జరిగింది? గత ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో దాడి జరిగిందా? దాడి చేశారు. మా వాళ్ళ పైన ఏలు కట్ అయిపోయింది, మొత్తం చిట్కెనేలు. ఎవరు దాడి చేసింది? దాడి చేసింది ఎవరు? రాజస్థాన్ వాళ్ళు. ఓకే, ఎందుకు ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలేనా, లేకుంటే వ్యాపారాల వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఒక దురుద్దేశం? చెప్తాను మనోజ్ గారు. అయితే అక్కడ ఏం ఒప్పందం ఉందంటే, అక్కడ ఉన్న రాజస్థాన్ వాళ్ళకు అక్కడ ఉన్న లోకల్ వ్యాపారస్తులకు ఏం ఒప్పందం ఉందంటే, గత 30 సంవత్సరాల క్రితం ఒక ఒప్పందం రాసుకున్నారు. ఇక్కడ 8 మంది రాజస్థానీ వాళ్ళమే ఉంటాము, మిగతా వాళ్ళని మేము కూడా రానియము, మీరు కూడా రానియొద్దు, ఇక్కడికే ఎక్కువ అయిపోతున్నా, మాకు కూడా పోటీ అవుతారు మా రాజస్థానీ వాళ్ళు వస్తే అని చెప్పేసి ఒక ఒప్పంద పత్రం ఉంది. మా తాతల జమానా అప్పుడు రాసుకున్నారు. అది ఆ ఒప్పందం ప్రకారం మీరు షాప్ పెట్టకూడదు కదా, ఇక్కడ మేడ్చాల్లో నడిపించుకుంటా, మళ్ళీ ఇక్కడ వచ్చేందుకు పెడుతున్నారంటే మీరెవర్రా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి ఇనుప రాడుతో నెత్తి మీద ఇట్లా దెబ్బ పడితే చనిపోయేవాడు మా వాడు. కాళ్ళ మీద పడితే ఒక వేలు పూర్తిగా కట్ అయిపోయింది. కట్ అయిపోతే అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారు వీళ్ళందరూ కలుసుకొని మా ఉద్యమాన్ని, మా ధర్నాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి, పోలీసు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు షాప్ చదువుకొని వెళ్ళిపోయారు. ఇక సారీ చెప్పి కేసులు కూడా నడిచాయి, కేసులకు కూడా తిరిగిర్రు మా వాళ్ళు. యాదగిరిగుట్టలో మన హిందూ సోదరులే 38 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయిర్రు ఈ రాజస్థానీ వాళ్ళే. ప్రగతి 39 కోట్ల రూపాయలు ఎత్తుకొని వెళ్ళిపోయారు బీదోళ్ళై. పెద్దపల్లి జిల్లా మందడి నుంచి గోదావరికానికి వెళ్ళి 26 కోట్లు, మంతన్ నుంచి 8 కోట్లు ఎత్తుకొని పోయారు. హైదరాబాద్ జగదీర్ గుట్టకెళ్ళి 6 కోట్ల రూపాయలు ఎత్తుకొని పోయారు. బిజినేపల్లి దగ్గర ఒక నరసింహాచారి గారు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, కాసేపు కార్ పక్కన ఆపుకోగలుగుతారా? స్ట్రక్ అవుతోంది. సో ఏంటి ఇవన్నీ ఎత్తుకపోయారంటే ఏంటి? డబ్బులు దొంగలించుకొని పోయారా? దొంగతనం జరిగింది అక్కడ? అక్కడ వాళ్ళ దగ్గర బంగారు వస్తువులు, వెండి వస్తువులు రైన్ పెట్టి, కొంతమంది యాదగిరిగుట్ట వాళ్ళ పైసలేమో మిత్తి ఆశ చూపెట్టి మీకు మిత్తిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అక్కడ అతను 38 కోట్లు ఎత్తుకొని పోతే ఒక నెల రోజులు ధర్నా చేసిరు యాదగిరిగుట్ట వాళ్ళు. ధర్నా చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు పట్టించుకోలే. బీల్ రైన్ అన్న ఒక్కడు అక్కడ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిర్రు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి. ఇప్పటి వాళ్ళకి న్యాయం జరగలేదు. ఓకే, అంటే వాళ్ళకి అధికంగా మిత్తిలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అధికంగా మిత్తిలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా, భూములు అమ్ముకున్న వాళ్ళ డబ్బులు తీసుకున్నారు. ఓకే, బీదోళ్ళు వాళ్ళంతా భూములు అమ్ముకున్న డబ్బులు వీళ్ళ దగ్గర పెడితే ఎత్తుకొని పరారైపోయిండు 38 కోట్లు. బిజినేపల్లిలో బంగారం కమ్మలు సప్లై చేసుకునే వాడిని పిలిపించి 5 లక్షల రూపాయల
ఉద్దర తీసుకొని పైసలు ఇస్తాం రా అని చెప్పి పిలిపించి 78 లక్షలు తీసుకొని చంపేసిర్రు. మన వాడిని చంపేయడానికి బీహార్కి వెళ్ళి ఇద్దరిని ఫ్లైట్లో పిలిపించిర్రు డబ్బులు ఇచ్చి. మనవాడు చచ్చిపోయిండు. ఆ చంపేపించిన వాళ్ళు జైలుకు పోయి వచ్చి మళ్ళీ షాప్ తీసుకొని యథావిధిగా కూర్చుంటున్నారు. ఆ దౌర్జన్యం కాదా మనోళ్ళని చంపేయడం? వరంగల్లో ఒక కిరాణ్ షాప్ కొమటైన కిరాణ్ షాప్ నడిపించుకుంటా ఉంటే రాజస్థాన్ తన నాకు పోటీ అవుతాడని చెప్పేసి సుపారీ ఇచ్చి 5 లక్షలకు మాట్లాడుకొని 50 లక్షలు ఇచ్చి చంపేపించిండు. ఒకటే ఇవన్నీ జరిగింది వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనా, లేదంటే వ్యాపారంలో వాళ్ళు కాంపిటీషన్ వస్తున్నారని చెప్పేటువంటి అంశాల్లోనా, లేకుంటే ప్రజల్ని మోసం చేసే అంశాలు? ఇక్కడ మీకు యాదగిరిగుట్ట చెప్తున్న అంశాల్లో అయితే ప్రజలకి అధిక వడ్డీలు ఇస్తామని మోసం చేసే వాళ్ళు అక్కడి నుంచి లూటీ చేశారు. ఇక్కడ చంపేటువంటి అంశాలు వచ్చాయి, తూపురాన్లో కూడా జరిగింది. ఇవన్నీ వ్యాపారంలో కాంపిటీషన్ వస్తున్నారనా ఇవన్నీ జరిగింది అందుకే అంటారా? దానికోసమే వాళ్ళ దౌర్జన్యాలు పెరిగిపోయినాయండి. ఇటువంటి జరుగుతున్నప్పుడు కేసులు కాలేదా? పోలీస్ స్టేషన్ ఆశ్రయించలేదా? పోలీసులు ఏం చెప్పారు? న్యాయం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోండి అని చెప్పడం సమంజసమే అంటారా? లేకపోతే వాళ్ళ వ్యాపారాన్ని ఆపేసుకోమడం సమంజసమే అంటారా? యాదగిరిగుట్టలో నెల రోజులు దీక్షలు చేసిర్రు. దీక్షలు చేస్తే అక్కడ ఎమ్మెల్యే గారు ఏం మాట ఇచ్చారంటే, వాటి దొరికే వరకు మీ పైసలు మీకు ఇచ్చే వరకు ఇక్కడ ఎవరిని కూడా రాజస్థాన్ వాళ్ళని షాపులు తెరవకుండా చూస్తామన్నారు. ఒక వారం రోజులు అన్ని షాపులు బంద్ అయినాయి. తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా కొంచెం బంగారం వెండి ఉంటే తీసుకపోవడానికి సరిగా అదే చెప్తాను. మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతోంది, మీరు ఒక దగ్గర సైడ్ కాపీ మాట్లాడండి. ఎస్ జిగ్నేష్ గారు వినిపిస్తోంది నా వాయిస్? మీకు అర్థమైందా? ఇక్కడ 2021లో తూప్రాన్లో జరిగిన దాడి అంటే ఇప్పుడు కేవలం సికింద్రాబాద్ దాడి ఘటనకి ఒక ఉదాహరణగా ఒక బీజం పడింది. కానీ గతంలో కూడా ఇటువంటి సమస్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తూప్రాన్లో 2021లో ఒక వ్యాపారానికి సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకొని దాన్ని బ్రేక్ చేసి అక్కడ లోకల్ స్థానికులపైన దాడి చేసి గాయపరిచారు. ఇది ఒకటి నరసింహాచారి గారు చెప్తున్నమాట. ఇంకొకటి యాదగిరిగుట్ట దగ్గర కూడా అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి తీసుకొని వెళ్ళి వాళ్ళు పరారైపోయారు. కొన్ని రోజుల పాటుగా షాపులు మూసివేశారు, మళ్ళీ వచ్చి నడిపించుకునే ప్రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో పోలీసులను ఆశ్రయించారు, కేసులు అయ్యాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కలగలిపే ఇప్పుడు ఈ ఉద్యమం జరుగుతోంది. ఏం చెప్తారు మీరు? సార్ ఇది జరిగేది ఇప్పుడు నిన్న మొన్న ఏది కాదు కదా సార్. 100 సంవత్సరాల నుంచి ఈ మోసపోయేది, ఈ కొట్టుడు చంపుడు మన ఇంట్లో కూడా మనం టీవీలలో రోజు చూస్తున్నాము. ఒక కొడుకు తల్లిని చంపేస్తారు, ఒక కొడుకు అయ్యాన్ని చంపేస్తారు, ఒక అయ్యా అంత సింపుల్ గా తీసి పడేయొద్దు. మనం కూడా మీరు ఒక పెద్ద ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. సో చంపుకోవడాలు, తల్లి బిడ్డలు కొట్టుకోవడం ఇవన్నీ అంత సింపుల్ కాదు. ఇది ఒక సమాజానికి సంబంధించిన అంశం, ఇష్యూగా మారింది కాబట్టి దీని అంత సింపుల్ గా తీసుకోవద్దేమో. వాస్తవం సార్. ఇప్పుడు 4 కోట్ల మంది మధ్యలో ఇవి అన్ని 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నప్పుడు గుజరాతీ మార్వాడి తప్ప వేరే ఎవరు చేస్తలేరు సార్. ఎవరైనా తప్పు చేస్తే చట్టం ముందు శిక్షించండి. ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తే మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు మోసపోతే మనమైతే ఎవరికైనా ఎంకరేజ్ చేయం కదా సార్. ఏ గుజరాతీ, ఏ మార్వాడి, ఏ బీహారీ, ఏ మహారాష్ట్ర మాకు ఎక్కడ ఉంటే అలా మోసాలు చేయమని చెప్పి ఎవరికి చెప్పరు కదా సార్. అది వాళ్ళే చూసుకోవాలి. చట్టం తన పని చేస్తారు. మనం కూర్చొని 10 మంది 20 ఇట్లా మనకు మోసపోయినాం ఒక యాదగిరిగుట్టలో కానీ ఇంకొక జాగాలో కానీ ఇట్లాంటి మళ్ళీ జరగకుండా మనం అందరం జాగ్రత్త ఉండాలని మనం అందరు కలిసి ఈ పని చేయొచ్చు కదా సార్. కేవలం తెలంగాణ కూడా ఇంతమంది బీసీ, ఎస్సీ, ఓసీ అందరూ అందరు దాంట్లో సభ్యులే కదా. ఖాళీ మార్వాడి, గుజరాతీ వాళ్ళకి గో బ్యాక్ అంటే ఈ సమస్య ఎప్పుడు ఖతం అయ్యేదా సార్? మొన్న వరకు నిన్ననే ఒక డిబేట్లో చెప్పినారు, ఒక 2 సంవత్సరాల ముందు కోమటోళ్లకు కానీ వీళ్ళకు కానీ వాళ్ళ స్మగ్లర్ అని చెప్పినారు. నిన్న ఒక ఛానళ్ళలో ఒక